first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. వెల్కమ్ టు డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ వీసా ప్రోస్ ఎండి షేక్ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు భారత్కి మంచా చెడా, ఎలా ఉండబోతోంది అన్నదే ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటే H1B వీసా గురించే. సో అందరిలో ఒక టెన్షన్, దీని మీద ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఉంటే కనుక మన వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఓకే, నమస్కారం అండి. సో నా పేరు ఆజాద్ అండి, వీసా ప్రోస్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఇంతకు ముందుతో మనం కంపేర్ చేసుకుంటే H1B వీసా అనేది కొంచెం కష్టతరంగా ఉండబోతుంది. ఎందుకు అంటే ట్రంప్ వచ్చిన తర్వాత పాలసీస్లో చాలా చేంజెస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. H1B వీసా వచ్చేసి బేసిక్గా ఇండియాలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని యుఎస్లో కంపెనీస్ హైర్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉండే వీసా అండి. సో ఇది ఒక ఇండియా ఒకటే చెల్లించదు. H1B వీసా ఇస్ వరల్డ్ వైడ్ వీసా. ప్రపంచంలో ఎవరైనా సరే ఈ వీసాకి అప్లై చేసుకోవచ్చు. అమెరికాలో ఉండే కంపెనీస్ ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళని హైర్ చేసుకోవచ్చు. సో ఆ కేటగిరీ వచ్చేసి H1B. దిస్ ఈజ్ అ వర్క్ వీసా అండి కంప్లీట్గా. సో ఈ వ్యాలిడిటీ ఆఫ్ వీసా వచ్చేసి 6 years ఉంటుంది. ఫస్ట్ 3 years ఇస్తారు, ఆ తర్వాత ఇంకొక 3 years కూడా ఎక్స్టెండ్ చేస్తారండి. సో ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే కొంచెం రూల్స్ కొంచెం కష్టతరంగా ఉండబోవచ్చు. మెయిన్గా మన ఇండియన్స్, ఇందులో దాదాపు మెజారిటీ ఆఫ్ పీపుల్ యుఎస్లో H1B వీసా మీద ఉన్నవాళ్ళు ఎవరు అంటే మేజర్గా ఇండియన్స్. అందులో కూడా టెక్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది H1B వీసాని ఆప్ట్ చేసుకుంటారు. ఓకే. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే కొన్ని పాలసీస్లో కొన్ని చేంజెస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందుతో పోల్చుకుంటే అంత వెసులుబాటుగా ఉండకపోవచ్చు ఈ ప్రభుత్వం. కానీ వీటన్నిటికీ కాలమే చెప్తుంది. ముందుకు మనం వెళ్ళిన తర్వాత ఎటువంటి రూల్స్, ఎటువంటి చేంజెస్ చేస్తారనేది కాలం నిర్ణయిస్తుంది. సో ఎటువంటి రూల్ చేంజ్ చేయాలన్నా సరే ఫస్ట్ అప్రూవల్ కూడా ఉండాలి ఫ్రమ్ బోత్ ద పార్టీస్. సో అలా అప్రూవ్ ఉన్న తర్వాతే వాళ్ళు ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు. ఓకే. ఈ H1B వీసా వచ్చేసి అమెరికాలో ఉండే కంపెనీస్ ఒక క్యాండిడేట్ని హైర్ చేసుకోవాలి అంటే ఒక వీసా, బేసిక్గా H1B వీసా అనేది వాళ్ళకి వర్తిస్తుందండి. సో ఇది H1B వీసా అనేది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఓన్లీ లిమిట్ అంటే పరిమిత పరంగా మాత్రమే వీసాలు ఇస్తారు. సో టోటల్గా 65,000 వీసాలు ఉంటాయి. అందులో అమెరికాలో మాస్టర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సపరేట్గా ఇంకొక 20,000 ఉంటాయి. సో మొత్తం కలిపి అరౌండ్ 85,000 వీసాస్ అనేవి ఉంటాయి. సో అదేవిధంగా ఇది ఓన్లీ ఐటీ వరకే పరిమితం కాకుండా ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీసా అప్లై చేసుకోవడానికి వర్తిస్తుంది. సో అమెరికాలో ఉండే కంపెనీస్ ప్రపంచం మొత్తం మీద ఒక స్కిల్డ్ వర్కర్ని అమెరికా తెప్పించుకొని అమెరికాలో వాళ్ళ కంపెనీకి వర్క్ చేయించుకునే వెసులుబాటు ఈ వీసా కల్పిస్తుంది. సో ముందుగా ఒక 3 సంవత్సరాలు వీసా ఇస్తారండి, తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. సో ఈ H1B వీసా అనేది చాలామందికి ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్లో. ఎందుకంటే H1B వీసా తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఉండడానికి దాన్ని గ్రీన్ కార్డ్ కింద కూడా కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. సో ఇంతకుముందు ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చిన ట్రంప్ ప్రభుత్వం కొన్ని పాలసీస్లో చేంజెస్ చేసి ఈ H1B పాలసీస్ని కొంచెం కష్టతరం చేసే అవకాశం మనం చూడొచ్చు. సో ఇంతకుముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీసా ఇచ్చేటప్పుడు కానీ యుఎస్లో వీసా అప్రూవ్ చేసే విధానంలో కానీ డాక్యుమెంటేషన్ పరంగా కానీ కొంత కష్టంగా చేసే అవకాశాలు మనకి ఉన్నాయి. సో ఎవరైతే స్టూడెంట్ వీసాస్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ప్రపంచం మొత్తం మీద చాలామంది, కొన్ని కోట్ల మంది యుఎస్ వెళ్తారు. ఆ స్టూడెంట్ వీసాస్ నుంచి చాలామంది వర్క్ పర్మిట్గా కూడా కన్వర్ట్ చేసుకుంటారు. సో ఈ H1B వీసా అనేది ఎవరైతే స్టూడెంట్ వీసాస్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా H1B కింద కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అదేవిధంగా H1B నుంచి మళ్ళీ గ్రీన్ కార్డ్ కూడా వాళ్ళు కన్వర్ట్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ H1B వీసా అనేది ఒక స్టూడెంట్ వీసా అండ్ ఒక గ్రీన్ కార్డ్కి మధ్యలో ఉంటుంది కాబట్టి సో దీన్ని చాలామంది యూటిలైజ్ చేసుకుంటారు. సో ఈ వీసా వచ్చిన తర్వాత అక్కడ లీగల్గా వర్క్ చేసుకోవచ్చు, 6 సంవత్సరాలు ఉండొచ్చు, అదేవిధంగా ఫ్యామిలీని కూడా తీసుకువెళ్ళొచ్చు, లీగల్గా పని చేసుకుంటూ
6 years అక్కడ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ అ కన్వర్షన్ బిట్వీన్ స్టూడెంట్ వీసా అండ్ గ్రీన్ కార్డ్ వీసా అండి. సో గ్రీన్ కార్డ్ అంటే అది పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు, పిఆర్ అని కొన్ని దేశాల్లో ఉంటారు, స్పెసిఫిక్గా అమెరికాలో గ్రీన్ కార్డ్ అంటారండి. ఇట్స్ నథింగ్ బట్ ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు అనగానే ఫస్ట్ ఇమిగ్రెంట్స్కి ఫస్ట్ థాట్ వస్తుంది. సో ఇమిగ్రేషన్కి సంబంధించి అక్కడ ఉన్న ఇమిగ్రెంట్స్కి కానీ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, అసలు రాబోతున్నాయా, ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అండి. సో ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి చాలా వ్యతిరేకత అండి. తను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాడంటే, నేను అమెరికాలో గోడ కడతాను, బోర్డర్లో గోడ కడతాను, కట్టాడు కూడా. అమెరికాకి మెక్సికోకి బోర్డర్లో కూడా గోడ కట్టాడు. సో ఎందుకు అంటే ఇల్లీగల్గా ఎవరైతే వేరే దేశాల నుంచి తరలి వస్తున్నారో అమెరికాలో సెటిల్ అవ్వడానికి వాళ్ళకి అడ్డుకట్ట వేయాలని చెప్పి మెయిన్గా ఇటువంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటున్నాడు. సో అందులో మేజర్గా వచ్చేసి దాదాపు 1,70,00,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారు. అందులో దాదాపుగా 25,00,000 మంది మన ఇండియన్సే ఉన్నారు. సో వీళ్ళకి చాలా కష్టతరం అవుతుంది. ఎందుకు అంటే ఒక దేశంలో మీరు ఇల్లీగల్గా ఉంటే సో ఆ దేశంలో చాలా ఎక్కువ రోజులు మీరు ఉండలేరు బేసిక్గా, ఎందుకంటే ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కాబట్టి. సో వీళ్ళకి కష్టతరం అవుతుంది. చాలా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ట్రంప్ చేయొచ్చు. సో ఎవరైతే లీగల్గా పనిచేస్తూ ఉన్నారో మన ఇండియన్స్ కానీ ప్రపంచంలో ఏ దేశం నుంచి వెళ్ళి అమెరికాలో లీగల్గా పనిచేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు, ఇక ముందు కూడా రాదనే మనం భావించాలి. సో ట్రంప్ వ్యతిరేకత చేస్తుంది మేజర్గా ఇల్లీగల్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా అతను నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సో మీరు లీగల్గా మీ దేశంలో ఆ దేశంలో పనిచేస్తూ అమెరికాలో పనిచేస్తూ లీగల్గా ట్యాక్సులు కట్టుకుంటూ ఉన్నంతసేపు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు. మీకున్న వీసా క్యాన్సిల్ చేయడం అనేది ఉండదు. అంటే మీరు లీగల్గా మీకు ఒక H1B వీసా ఉంది లేదా మీకు స్టూడెంట్ వీసా ఉంది, లీగల్గా ఒక వీసా ఉన్నప్పుడు 100% మీరు వర్క్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ దేశంలో ఆ దేశంలో పనిచేస్తూ అమెరికాలో పనిచేస్తూ లీగల్గా ట్యాక్సులు కట్టుకుంటూ ఉన్నంతసేపు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు. మీకున్న వీసా క్యాన్సిల్ చేయడం అనేది ఉండదు. అంటే మీరు లీగల్గా మీకు ఒక H1B వీసా ఉంది లేదా మీకు స్టూడెంట్ వీసా ఉంది, లీగల్గా ఒక వీసా ఉన్నప్పుడు 100% మీరు వర్క్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.